హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో మొన్న జరిగిన అగ్ని ప్రమాదం మీకు అందరికీ తెలిసిందేదే. అందులో వచ్చేసి ఎక్కువ మోతాదులో కేరళ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఉంటే అందులో వచ్చేసి కొందరు వచ్చేసి మన ఆంధ్ర వాళ్ళ సైడ్ కూడా ఉన్నారు. బట్ ఇంకోటి ఇక్కడ కువైట్ గవర్నమెంట్ ఏమనిపిస్తుందంటే వాళ్ళకి స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తూ ఒక పక్కన వాళ్ళ మృతదేహాలు ఇండియాకి పంపించాలని చెప్పేసి స్పెషల్ ఫ్లైట్లు కూడా అయితే ఇక్కడ కువైట్ గవర్నమెంట్ అయితే అప్రోచ్ చేసింది. సో ఇలాగే ఎంతోమంది కువైట్లో ఒక అగ్ని ప్రమాదం వల్లనే కాదు, చాలా మోతాదులో వచ్చేసి చాలామంది ఇలాగే ప్రాణాలు కోల్పోతున్నారు వేరే ఇష్యూస్ మీద. ఇంకోటి ఏమరా అంటే అందులో ముఖ్యంగా కొందరు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి వస్తారు, కొందరు వచ్చేసి ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చెప్పేసి వస్తారు. సో అలాగే సమ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. బాధలు అనేటివి, కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి దేవుడు అనేది ఇస్తాడనమాట. సో ఇంకోటి అందులో వచ్చేసి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయము, మన ఇండియన్ ఎంబసీ తరఫు నుంచి అయితే మాత్రం అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడి నుంచి అయితే చేస్తున్నారు. దయచేసి అలాంటి ఫ్యామిలీ వాళ్ళకి ఆదుకోండి దయచేసి. కువైట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇక్కడి నుంచి వాళ్ళైతే కొంత అమౌంట్ అయితే క్రియేట్ చేయబడింది. అలాగే మన భారతదేశంలో ఉండే మన హైకమాండ్ తరఫు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను, ఏమన్నా అంటే వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది అనమాట. సో ఇలాగే అందులో వచ్చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళల్లో చాలామంది ఊపిరాడక అందులో వచ్చేసి ఎంత కఠినమైన మరణం అనుభవించారో ఆ దేవుడికే తెలుసు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తరఫున దువా చేయండి. సో ఇంకోటి ఏమరా అంటే దయచేసి కువైట్లో ఉండే వాళ్ళు ఆ గ్యాస్ సిలిండర్లు మీరు వంట చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆఫ్ చేసి అయితే మాత్రం పడుకోండి. సో ఇంకోటి వచ్చేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.